ఈ సెషన్లో మనం పాస్వర్డ్ రికవరీ కంట్రోల్ అలాగే లాగిన్ వ్యూ కంట్రోల్ ఈ రెండు ఎలా వర్క్ అవుతాయో చూస్తాం. మరి పాస్వర్డ్ రికవరీ కంట్రోల్, మీరు పాస్వర్డ్స్ మీ యూజర్స్కి మర్చిపోయి ఉన్నట్లయితే వాటిని ఏ విధంగా రికవర్ చేసుకోవాలి అనేది చెబుతుంది. అంటే యూజర్ నేమ్ ఇస్తే మీ యొక్క పాస్వర్డ్ని మెయిల్ చేయడం, లేదంటే కొత్త పాస్వర్డ్ని మార్చి మీకు మెయిల్ చేయడం ఈ యొక్క పాస్వర్డ్ రికవరీ కంట్రోల్ చేస్తుంది. మరి ఈ విధంగా ఉన్నప్పుడు సోర్స్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ అడిషనల్గా మనం ఫ్రమ్ సబ్జెక్ట్ ఇట్లా మెయిల్ డెఫినేషన్ని మనం ప్లేస్ చేసుకోవచ్చు ఈ పాస్వర్డ్ రికవరీకి. ఓకే, ఈవెన్ మీరు ప్రాపర్టీస్లో కూడా సెట్ చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఈ ప్రాపర్టీస్ని మీరు యూజ్ చేసుకొని మీకు ఏ విధంగా ఆ యొక్క పాస్వర్డ్ రికవరీ కంట్రోల్ అపీరియన్స్ ఉండాలి అనేది, దాని బిహేవియర్ ఏ విధంగా ఉండాలి అనేది కూడా కంట్రోల్ చేయొచ్చు. ఓకే, అయితే ఇక్కడ మెయిల్ సర్వర్కి సంబంధించిన సెట్టింగ్స్ web.config ఫైల్లో మీరు ముందరగా ఇచ్చుకోవాలి. మెయిల్ సెట్టింగ్స్. సో ఇక్కడ ఆల్రెడీ టైప్ చేస్తున్నాను, దీన్ని కామెంట్స్లో నుంచి రిమూవ్ చేసేస్తాను. ఓకే, మెయిల్ సెట్టింగ్స్ system.netలో దాని కింద మెయిల్ సెట్టింగ్స్ SMTP. సో సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ని యూజ్ చేసి డెలివరీ మెథడ్, ఈ విధమైన డెలివరీ మెథడ్ని ఇవ్వడం జరిగింది. సో ఇది సెట్ చేసిన తర్వాత మీరు ఈ యొక్క పాస్వర్డ్ రికవరీ కంట్రోల్ ఏ విధంగా వర్క్ అవుతుందో చూడొచ్చు. అయితే మీ యూజర్స్ ఆల్రెడీ ఏమున్నాయో ఫస్ట్ ఒకసారి చూస్తాం. ఓకే, కొత్త యూజర్నే మనం క్రియేట్ చేద్దాం. రిజిస్టర్ తీసుకుంటున్నాను. రిజిస్టర్ ద్వారా కొత్త యూజర్ని క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ యూజర్ నేమ్ని ఇవ్వడం జరిగింది, edusoft_pvt_limited. అట్లానే పాస్వర్డ్ edu_soft అని ఇచ్చాను. మరి ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. సో సెక్యూరిటీ క్వశ్చన్ సంథింగ్. మరి ఇప్పుడు క్రియేట్ యూజర్ అంట. ఓకే, యూజర్ క్రియేట్ అయింది. కంటిన్యూ అంటే మీకు దానికి ఒక లింక్ చేయబడి ఉన్న పేజీలోకి వచ్చేసారు. ఓకే, ఎనీవే యూజర్ ఒకటి క్రియేట్ అయింది. మరి ఈ యూజర్కి మీరు పాస్వర్డ్ రికవరీని చూడాలి అంటే ఈ పాస్వర్డ్ రికవరీ వెబ్ పేజ్ని రన్ చేయండి. సో ఇప్పుడు యూజర్ నేమ్ అడుగుతుంది. ఓకే, సబ్మిట్. ఇప్పుడు సెక్యూరిటీ క్వశ్చన్ మీరు ఏదైతే పెట్టున్నారో దానికి ఆన్సర్ టైప్ చేయండి. ఓకే, సబ్మిట్ అనగానే మీకు యువర్ పాస్వర్డ్ హ్యాస్ బీన్ సెండ్ టు యూ. సో నెట్లో ఆన్లైన్లో ఉంటే కనుక మనకి మన మెయిల్ ఐడి ఏదైతే ఇచ్చున్నామో దానికి ట్రాన్స్ఫర్ కావడం జరుగుతుంది. ఓకే, మరి నెక్స్ట్ కంట్రోల్ లాస్ట్ లాగిన్ కంట్రోల్, లాగిన్ వ్యూ కంట్రోల్. ఈ లాగిన్ వ్యూ కంట్రోల్ అనేది
మీరు మీ యొక్క యూజర్ అథెంటికేషన్ని బట్టి అంటే యూజర్లో మీరు లాగిన్ అయి ఉన్నారా, లాగిన్ కాలేదా, అంటే మీరు సెక్యూర్డ్ యూజరా కాదా అనే దాన్ని బట్టి మీకు డిఫరెంట్ వ్యూస్లో మీకు ఇది కంటెంట్ని డిస్ప్లే చేయగలుగుతుంది. మీరు ఎగ్జాంపుల్ గమనించినట్లయితే యూజర్ యొక్క స్టేటస్ని బట్టి ఇక్కడ కంటెంట్ డిస్ప్లే అవుతుందన్నమాట. ఓకే, లాగిన్ వ్యూ అని ఇచ్చాను, యాడ్ చేస్తున్నా. సో ఇప్పుడు లాగిన్ వ్యూ కంట్రోల్ని ఇక్కడ ప్లేస్ చేయండి. మరి అనానిమస్ యూజర్కి ఏ టెంప్లెటో అంటే అనానిమస్ యూజర్కి ఏ విధంగా ఉండాలి అనేది ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. టైప్ చేయడమే కాదు, మొత్తం కంటెంట్ ఏ విధంగా ఉండాలి మొత్తం సెట్ చేయొచ్చు. అట్లనే లాగ్డ్ ఇన్ టెంప్లెట్ అంటే ఆథరైజ్డ్ యూజర్ లాగిన్ అయిన తర్వాత ఆ యూజర్కి ఏ విధంగా కంటెంట్ డిస్ప్లే కావాలి. సమ్ మెసేజ్ ఇచ్చాను. ఓకే, మరి మీరు ఇప్పుడు డైరెక్ట్గా దీన్ని రన్ చేయండి. ఆ రెండిట్లో ఏదో ఒకటే డిస్ప్లే అవుతుంది, ఏదో ఒక టెంప్లెటే. చూడండి, అనానిమస్ యూజర్, ఎందుకంటే మీరు లాగిన్ కాలేదు ఇంకా. మరి లాగిన్ అయిన తర్వాత అయితే రియల్ యూజర్ అని డిస్ప్లే అవుతుంది. దానికి మీరు లాగిన్ అయ్యేదానికి ఇక్కడ దీన్ని ఈ సీక్రెట్ ఫైల్స్ డైరెక్టరీ కిందకి డ్రాగ్ చేసి ఇక్కడ ప్లేస్ చేసాను. సో ఇప్పుడు కంపల్సరీగా లాగిన్ అయితేనే మీకు ఈ యొక్క పేజీ డిస్ప్లే అవుతుంది. ఓకే, లాగిన్ edusoft_pvt_ltd. ఓకే, పాస్వర్డ్ ఆఫ్ కోర్స్ ఇంతకు ముందర చేంజ్ చేసేసి ఉంటుంది. జస్ట్ ట్రై చేస్తాం, ఓల్డ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్. ఓకే, ఇట్స్ నాట్ యాక్సెప్టింగ్, ఎందుకంటే ప్రీవియస్గా మనం ఆ యొక్క పాస్వర్డ్ని చేంజ్ చేయడం జరిగింది. ఓకే, మీరు మళ్ళీ యూజర్ కావాల్సి ఉంటే క్రియేట్ చేసుకోండి. మరి ఆ క్రియేట్ చేసిన యూజర్ ద్వారా మీరు చూడొచ్చు. edusoft_new_2 అని ఇచ్చాను. సో యూజర్ని క్రియేట్ చేసాం. ఓకే, ఇప్పుడు మీరు ఈ యొక్క లాగిన్ వ్యూ కంట్రోల్ని రన్ చేసి చూడండి. సో edusoft_new_2 ఓకే, లాగిన్ రియల్ యూజర్. ఈ విధంగా మీరు మీ యొక్క యూజర్ లాగిన్ అయ్యారా అంటే అనానిమస్ యూజరా లేదంటే ఈ లాగ్డ్ ఇన్ యూజరా అనేది దాన్ని బట్టి మీ యొక్క కంటెంట్ ఆటోమేటిక్గా ఈ లాగిన్ వ్యూ కంట్రోల్ మార్చేస్తుంది అన్నమాట. సో ఈ విధంగా డిఫరెంట్ లాగిన్ కంట్రోల్స్ మీ యొక్క ASP.NETలో వర్క్ అవుతాయండి. నెక్స్ట్ మనం అథెంటికేషన్, ఆథరైజేషన్, మెంబర్షిప్స్ అట్లానే రోల్స్ మేనేజ్మెంట్ ఏ విధంగా మెయింటైన్ చేయాలో ఈ యొక్క
సెక్యూరిటీ సిస్టంలో చూస్తాం.